హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S2V వ్లాగ్స్. రోజు బిసి బెల్లెబాత్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ఒక బౌల్లోకి ఒక 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అప్రాక్సిమేట్లీ ఒక 150 గ్రామ్స్ అంత రైస్ తీసుకుంటున్నాను. సో అయితే రైస్ తీసుకున్నాము 1 గ్లాసు. సో అదే గ్లాస్తో ఒక 3/4 గ్లాస్ కందిబ్యాళ్ళు తూర్దాలు తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసి ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసి నానబెట్టే అవసరం లేదు, డైరెక్ట్గా కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత వెజిటబుల్స్ అన్నీ కొన్ని తీసుకొని పెద్ద పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే బీన్స్, నూలుకోలు, క్యారెట్, పచ్చి బఠానీ, ఆలు అండ్ బీట్రూట్ ఇవన్నీ చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా వాష్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. ఇదే దాంట్లోకి ఒక హ్యాండ్ఫుల్ అనే గ్రౌండ్ నట్ కూడా వాష్ చేసి వేసుకుంటున్నాను. పచ్చివి దొరికితే పచ్చివి యాడ్ చేసుకోండి, లేదా డ్రైవే యాడ్ చేసుకోండి. దాంట్లోకి సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఒక 1.5 స్పూన్ ఇంట్లోని సాంబార్ మసాలా, దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్. తర్వాత ఇదే దాంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో టోటల్ 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇదే కుక్కర్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్నగా తరుక్కున్నాను, అలాగే 2 టమాటాలు అండ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ తరుక్కొని యాడ్ చేసుకోండి కుక్కర్లోకి. తర్వాత కుక్కర్ మూత పెట్టి జస్ట్ ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని క్లీన్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా నానబెట్టుకోండి. వచ్చేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక 1 ఇంచ్ డ్రై కోకోనట్ తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 4 లవంగాలు, 1 ఇంచ్ చెక్క, 2 ఇలాచి ఇవన్నీ వేసి ఫైన్ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కుక్కర్ మూత తెరిచాక బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మీకు ఇంకా లిక్విడ్గా కావాలనుకుంటే ఒక 1 or 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని, సాల్ట్ కూడా కావాలంటే ఈ టైంలో మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కుక్ చేసుకుంటూ ఉండండి. అది కుక్ అయ్యే టైం లోపల ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. దాంట్లోకి ఒక చిన్న ఆనియన్ చిన్నగా తరుక్కున్నాను అండ్ కొంచెం కరివేపాకు ఇవి 2 యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, కొబ్బరి, చెక్క, లవంగం, ఏలక్కి, అది యాడ్ చేసుకోండి. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం MTR సాంబార్ పౌడర్ తీసుకొని 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మనం కుక్ చేసుకున్న రైస్లో టేస్ట్ చెక్ చేయండి. కారం ఏమైనా తక్కువ ఉంటే మీరు ఈ టామరిన్ పేస్ట్లోకి యాడ్ చేసి ఫ్రై చేసి మరి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పేస్ట్ అంతా మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. టమారిన్ పేస్ట్ అంతా వేసి బాగా మిక్స్ చేశాక ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఇలాగే సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. 10 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన బిసి బెల్లెబాత్ రెడీ అయిపోతుంది. ఇది హాట్గా ఉన్నప్పుడే కారా బూందీతో సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది.